హలో ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ మినీ బ్లాగ్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకున్నాము ఏంటి అన్నది చూస్తారు. ఇంకెందుకు వెళ్ళేది స్టార్ట్ ఆ వీడియో. ఫస్ట్ అయితే ఉదయాన్నే లేచి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి మడి కట్టుకొని ఫస్ట్ దేవుడి దగ్గర దీపం పెట్టేసుకొని పూజ అంతా చేసుకొని ఇంకా ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను. నేను అరౌండ్ 7:30 8 అలా స్టార్ట్ చేశాను ప్రసాదాలు. అండ్ మై టార్గెట్ ఈజ్ లైక్ హయాన్వి అండ్ మా హస్బెండ్ రెడీ అయ్యి డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యేలోపు వంట కంప్లీట్ చేసుకోవాలి, ఇంకా పూజ చేసుకోవచ్చు అనుకున్నాను. అనుకున్నట్టుగానే 10:30 కల్లా వంట అంతా కంప్లీట్ చేసి రెడీగా పెట్టుకొని ఇంకా చక్కగా నేను మా హస్బెండ్ అండ్ మా ఆయన ముగ్గురం కలిసి కూర్చొని పూజ చేసాం వినాయకుడికి. అండ్ మా బొజ్జ గణపతి అయితే ఈసారి చాలా క్యూట్గా ఉండే, చిన్నగా బుజ్జిగా. అండ్ లాస్ట్ 2 years నుండి మేము మట్టి వినాయకుడినే తెస్తున్నాము. అండ్ ఇంట్లో ఉండే స్పెషల్స్ ఈరోజు మా ఇంట్లో అనమాట తెమ్మికూర పప్పు, చింతకాయ పచ్చడి, చింతపండు పులిహోర, మక్కగారులు అండ్ ఉండ్రాళ్ళ పాయసం. అలా చక్కగా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకొని అండ్ మేము పండుగలప్పుడు ఖచ్చితంగా ముగ్గురం కూర్చొని తినాలి అన్న అదొక ఫీలింగ్ ఉంటుందన్నమాట నాకు. ఇంకా అలా మార్నింగ్ అంతా హడావిడి ఉరుకులు పరుగులుగా ఉండేసరికి ఇంకా ఈవినింగ్ ప్రశాంతంగా మళ్ళీ రెడీ అయ్యి మా కాలనీలో పెట్టిన వినాయకుడి దగ్గరికి వెళ్ళాము. అండ్ అక్క వదిన పిల్లలు అందరం కలిసామన్నమాట. కాసేపు అక్కడ వినాయకుడి దగ్గర ఉండి కాసేపు పిల్లలందరూ ఆడుకున్నారు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాను. అండ్ వెదర్ చేంజ్ అవ్వడం వల్ల మా హయాన్వికి సడన్గా కాఫ్, కోల్డ్ అండ్ ఫీవర్ స్టార్ట్ అయింది. పిల్లలు ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ పెద్దవాళ్ళు మీరు కూడా బయట వాటర్ తాగేప్పుడు 1-2 సార్లు చూసుకొని ఫ్రెష్గా ఉన్నాయా లేదా చూసుకొని తాగండి. మొత్తానికి ఎక్కువ హడావిడి లేకుండా చాలా హాయిగా ప్రశాంతంగా ఈసారి వినాయక చవితి సెలబ్రేషన్స్ జరిగాయి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Please do like and subscribe to our channel and stay tuned with Shanita Kabulu for more and more videos and stay tuned with Shanita Kabulu. Bye bye.